పార్లమెంట్లోకి చొరబడి దుండగులు హల్చల్ చేయటం యావత్ దేశాన్ని కలవరపెట్టింది. భద్రతను దాటి పార్లమెంట్లోకి ప్రవేశించిన నలుగురిలో ఇద్దరు ఏకంగా లోక్సభలో స్మోక్ బాటిల్స్ తో హంగామా చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అటు పార్లమెంట్ భద్రతపై రేపు ఇండియా కూటమి భేటీ కానుంది. లోక్సభ సమావేశాలు జరుగుతున్న టైంలో ఇద్దరు దుండగులు లోపలికి చొరబడడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై దాడి జరిగిన 22 ఏళ్ల తరువాత అదే రోజు లోక్సభలోకి దుండగులు చొరబడడంతో ఎంపీలు హడలిపోయారు. దేశంలో ఎక్కడా లేని కట్టుదిట్టమైన భద్రత ఉండే లోక్సభలో ఇలాంటి సంఘటన జరగడంతో ప్రపంచ దేశాలు ఢిల్లీ వైపు తిరిగి చూశాయి. లోక్సభలో 0 అవర్ జరుగుతున్న టైంలోనే ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీలో నుంచి కిందకు దూకారు. నినాదాలు చేసుకుంటూ దూకడంతో అందరూ టెన్షన్ పడ్డారు. అదే సమయంలో మరో వ్యక్తి ఒక రకమైన రంగు పొగను వదలడంతో ఎంపీలు భయపడిపోయారు, హడలిపోయారు. అదే సందర్భంలో లోక్సభ బయట కూడా ఇద్దరు దుండగులు ఇదే తరహాలో ఆందోళనకు దిగి రంగు పొగను వదలడం కలకలం రేపింది. ఇద్దరిలో ఓ వ్యక్తి స్పీకర్ సీటు వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎంపీల టేబుల్స్ మీదుగా దూకుతూ ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఎంపీలందరూ ఆ వ్యక్తిని చుట్టుముట్టి బందీగా చేశారు. సభలోనే ఆ వ్యక్తిని ఎంపీలు చితకబాదారు. ఏ ఒక్కరూ దుండగుణ్ణి పరిగెత్తకుండా పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందులో 70+ ఏజ్ సభ్యులే కనిపిస్తున్నారు. వాళ్ళ ధైర్యానికి జనం సెల్యూట్ చేస్తున్నారు. సభలో ఒక్కసారిగా కలకలం చెలరేగడంతో సభను వాయిదా వేశారు స్పీకర్. जीरो ओवर का लास्ट टाइम था तो थोड़ा हल्ला गुल्ला ऊपर से आया तो हमने ध्यान दिया, एक आदमी पहले कूद गया, एक दूसरा भी कूद रहा था। तो जो पहले कूद गया वो ऊपर से स्पीकर की तरफ बढ़ रहा था और वो हल्ला गुल्ला कर रहा था। वो उसने जूता उतारना शुरू किया, जूते में कोई चीज थी, तो जब उसने शुरू किया उसको वो पकड़ा गया। बेनीवाल थे, उन्होंने उनके जब पास पहुंचा उन्होंने पकड़ लिया। तो फिर मेरे को था कि एक दूसरा भी है पीछे। जब हम वहां तक पहुंचे तो उसने वो बम टाइप था, कुछ स्मोक सा निकल रहा था, ये पीले रंग का बहुत धुआं था, ये बिल्कुल वही लगा। उसी को मैंने फिर पकड़ के उसको शीन के बाहर तक फेंकने शुरू किया ताकि वो एक पता नहीं लग रहा था क्या है। इससे बड़ा सिक्योरिटी चूक क्या नहीं है, बहुत बड़ा सिक्योरिटी चूक है। లోక్సభలో ఇద్దరు వ్యక్తులు హంగామా చేస్తుంటే అదే టైంలో పార్లమెంటు బయట కూడా మరో ఇద్దరు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగుల పొగను వెదజల్లుతో ఆందోళనకు దిగిన వీరిద్దరిని ట్రాన్స్పోర్ట్ భవనం ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. जो हमारी भारत सरकार है, जो हम पे ये अत्याचार हो रहे हैं, हम अपनी हकों की जो बात करते हैं, लाठीचार्ज करके हमको अंदर डाला जाता है, टॉर्चर किया जाता है, तो हमारे पास कोई माध्यम नहीं था। లోక్సభ లోపల పట్టుకున్న వారిని కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ, మనోరంజన్ గా గుర్తించారు పోలీసులు. వీరిద్దరూ మైసూర్ కు చెందిన వారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒకరు హర్యానా హిసార్ కు చెందిన నీలం కాగా మరో వ్యక్తి మహారాష్ట్ర లాతూర్ కు చెందిన అమోల్ షిండేగా గుర్తించారు. లోక్సభలోకి చొరబడిన ఇద్దరు వ్యక్తులు మైసూర్ కొడుకు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ పాస్ తో వచ్చినట్లు పోలీసులు చెప్తున్నారు. ఎంపీ బంధువులమని చెప్పి మనోరంజన్, సాగర్ శర్మ లోక్సభలోకి ప్రవేశించడానికి విజిటర్స్ పాస్లు తీసుకున్నారని తెలుస్తోంది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ పేరుతో పాస్లు ఎలా తీసుకున్నారనే దానిపై కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. స్మోక్ బాంబ్ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు స్పీకర్ ఓం బిర్లా. భద్రతపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దర్యాప్తు మొదలైందన్న స్పీకర్ నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగేనని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే సభ సజావుగా నిర్వహించడం మనందరి బాధ్యత అన్నారు స్పీకర్. उस घटना की लोकसभा अपने स्तर पर संपूर्ण जांच कर रही है और इस संबंध में दिल्ली पुलिस को भी आवश्यक निर्देश दे दिए गए हैं। जो आपकी चिंता है वो पूरे सदन की चिंता है। हाँ यस, ये जिम्मेदारी मेरी है और मेरी जिम्मेदारी है। పార్లమెంట్ లో స్మోక్ బాంబులతో హల్చల్ చేసిన ఘటన విషయంలో భద్రతా వైఫల్యంపై అఖిలపక్షం భేటీ అయింది.
పార్లమెంటు భద్రతపై హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సభలో భద్రతా లోపంపై సమగ్ర విచారణ చేపట్టాలని అన్ని పార్టీల ఎంపీలు కోరారు. అటు పార్లమెంటు సందర్శకుల పాస్ జారీని స్పీకర్ నిషేధించారు. ఆల్ పార్టీ భేటీకి లోక్సభ, రాజ్యసభలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఐబీకి చెందిన సీనియర్ అధికారులు ఇప్పటికే ఘటనపై ఫోకస్ పెట్టారు. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై ప్రతిపక్ష నేతల బృందం రేపు రాష్ట్రపతిని కలిసేందుకు ప్లాన్ చేస్తోంది. రేపు ఇండియా కూటమి నేతల భేటీ ఉంటుందని చెప్పారు విపక్ష ఎంపీలు. ఘటనపై ఉభయ సభల్లో హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో స్మోక్ బాంబ్ ఇష్యూలో భద్రతా వైఫల్యంపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సురక్షితంపై ఆవేదన వ్యక్తం చేసిన విపక్షాల ఎంపీలు కేంద్రం నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. లోక్సభలో స్మోక్ బాంబ్ విసిరిన ఘటనతో పార్లమెంటు భద్రత ప్రశ్నార్థకమైందని ఆందోళన వ్యక్తం చేశారు విపక్ష ఎంపీలు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త పార్లమెంట్లో కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్తున్న కేంద్రం ఈ సంఘటనపై ఏం సమాధానం చెప్తుందని నిలదీశారు. పబ్లిక్ గ్యాలరీకి సభకు తక్కువ గ్యాప్ ఉందని, అందుకే గ్యాలరీ నుంచి దుండగులు దూకారని ఆరోపించారు. Anyone can jump anywhere. No one has thought about the security of the member of parliament. There is a total lapse. ये सिक्योरिटी ब्रीच उनके पास से हुआ है. ये कोई भी एमपी का पास कोई भी ले सकता है. उनको कम से कम एक्सपेल ना किया जाए, उनके खिलाफ कोई कार्रवाई ना हो, ये मेरी अपील. मुझे वल्नरेबल दिखती है सिक्योरिटी के लिहाज से. यहाँ के एंट्रेंस, यहाँ का जो जितना भी एक प्रणालीगत चीजें होनी चाहिए थी, उसका मुझे यहाँ अभाव दिखता है. अगर सदन में अगर इस तरीके की घटना होगी तो उसका संदेश यकीनन देश भर में ठीक नहीं जाता, और ऐसे में मुझे लगता है जिम्मेदारी और जवाबदेही भी तय होने की जरूरत है. పార్లమెంట్లో భద్రతా లోపాలు, శాంతి భద్రతల అంశాలను అఖిలపక్ష భేటీలో లేవనెత్తినట్లు తెలిపారు లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి. డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్రవాద సంస్థలు దాడి చేసే ఛాన్స్ ఉన్నట్లు కొంతకాలంగా చర్చ జరుగుతున్నా ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు అధిర్ రంజన్. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. దుండగులకు పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. तो वहां इतने रिक्त पद पड़े हुए हैं जिनको शायद नया सदन चालू करने समय ध्यान नहीं दिया गया था. इसलिए ये सारे चूक के चलते, एक के बाद एक चूक के चलते ये घटना घटी. जानकारी तो पहले सांसद को बुलाए ना, जिस भाजपा सांसद के पास पे वो दो लोग आए कैसे? उस भाजपा सांसद को तो पूछे कि अब उन लोगों को जानते नहीं जानते, कैसे उन्होंने पास दिया, कब उन्होंने पास दिया, कौन उन्होंने उस सांसद से मुलाकात की. सबसे आज तक तो जो पहले प्रथम कड़ी है उस कड़ी पर ही ये सरकार काम नहीं कर रही. లోక్సభలో పొగ బాంబులు విసరడంపై సభలో లేవనెత్తితే ప్రభుత్వం సమాధానం చెప్పే స్థితిలో లేదని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. ప్రశ్నిస్తే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని అనటం సరికాదన్నారు. भारतीय जनता पार्टी की भर्त्सना करता हूं कि जो संसद भवन को भी सुरक्षित न रख सके तो क्या दोबारा कोई पुलवामा करवाने का इरादा है. పార్లమెంట్ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా వైఫల్యం టెంపుల్ ఆఫ్ డెమోక్రసీకి ముప్పు కలిగిస్తుందన్నారు స్టాలిన్. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. పార్లమెంట్ భద్రతపై ప్రభుత్వం సమీక్షించాలన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి. లోక్సభలో పబ్లిక్ గ్యాలరీ, సభకు మధ్య డిస్టెన్స్ చూస్తుంటే ఎవరైనా దూకొచ్చేలా ఉందన్నారు. I think it is a serious breach of security, and they could have brought anything with them, because today when you look at distance between the galleries and the house, it's not much. Anybody can actually jump in. స్మోక్ బాంబ్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత నామా నాగేశ్వరరావు. సంచలనం కోసమే నిందితులు ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. సెన్సేషన్ క్రియేట్ చేయాలి అన్న అభిప్రాయం వాళ్ళ మోటో అది కాదు. దీన్ని ఏదో ధ్వంసం చేయాలి, దీన్ని ఏదో అనుకుంటే వాడు బెల్ట్ బాంబు పెట్టుకొని వచ్చి వాడు ఏదో చేసిండు. అలా ఏమి అదల్లా చేయలేకపోయినాడు. ఒక స్మోక్ బాంబు తెచ్చినాడు, ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలా అన్న భావనతో వచ్చినాడు అనిపిస్తుంది. అదేవిధంగా కొత్త పార్లమెంట్లో ఉన్నటువంటి ల్యాబ్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటి మీదుగా డీటెయిల్ డిస్కషన్ చేయడం జరిగింది. ఏదేమైనా కూడా మేమందరం కూడా ఇవాళ ఏదైతే జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తూ
ఈ విధంగా జరిగిన దానికి గాను ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇమీడియట్ ఇవ్వాలని చెప్పి మీరు డిమాండ్ చేశారు. సభపై దాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ చేసినా సర్కారు నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు విపక్ష ఎంపీలు. ఇప్పటికైనా పార్లమెంటు భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికకు కాంగ్రెస్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో రేపు సభలో స్పీకర్ ఎన్నికను ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రకటించనున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. బాధ్యతలు చేపట్టిన తర్వాత సభనుద్దేశించి మాట్లాడనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. తెలంగాణ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముఖ్యంగా ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో రేపు సభలో ప్రసాద్ కుమార్ ఎన్నికను ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించనున్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉదయం అసెంబ్లీ స్పీకర్ కు వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిపిఐ ఎమ్మెల్యే పూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై కేటీఆర్ సంతకం చేశారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఎంఐఎం నుంచి మాజిద్ హుస్సేన్ మద్దతు పలికారు. బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఆధ్వర్యంలో సభ ప్రారంభమవుతోంది. సభ ప్రారంభం కాగానే ఎవరు నామినేషన్ వేయలేదు కాబట్టి గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ గా ఏకగ్రీవమైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటిస్తారు. ఆ తర్వాత సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. స్పీకర్ స్పీచ్ కు ధన్యవాదాలు తెలుపుతూ సీఎంతో పాటు మంత్రులు, పార్టీల సభ్యులు మాట్లాడతారు. ఆ తర్వాత సభను వాయిదా వేయనున్నారు స్పీకర్. ఈ నెల 15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 18న శాసనసభ, మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టి చర్చించనున్నారు. గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఎన్నికైతే తెలంగాణ తొలి దళిత స్పీకర్ గా గుర్తింపు పొందనున్నారు. కాంగ్రెస్ పార్టీలో గడ్డం ప్రసాద్ కుమార్ సీనియర్ లీడర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అప్పట్లో ప్రసాద్ కుమార్ చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ధరణి మెట్రో రైల్ డెవలప్మెంట్ పై సెక్రటేరియట్ లో రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి లోటుపాట్లపై వారంలోపు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్రం, కేంద్రం మధ్య పరస్పర ఒప్పందం ఉండాలంటూ కిషన్ రెడ్డికి రేవంత్ ఫోన్ చేశారు. ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా ప్రజాభవన్ ను కేటాయించింది ప్రభుత్వం. సెక్రటేరియట్ లో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ధరణి లోటుపాట్లపై వారం 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయేతర భూముల వివరాలను నివేదికలో పొందుపరచాలని సూచించారు. ధరణి యాప్ భద్రతపై వివరాలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ధరణిలో చాలా డేటా తప్పులు, పాస్బుక్లలో తప్పులు సవరించాలని ఆదేశించారు. ధరణిపై ప్రెజెంటేషన్ ఇచ్చారు అధికారులు. భూములు, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, గ్రీవెన్స్ విధి విధానాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. భూ సమస్యలపై వినతులకు అందుబాటులోకి వచ్చిన మాడ్యూల్స్, వాటి ద్వారా వచ్చిన అప్లికేషన్లు, పరిష్కరించిన దరఖాస్తులపై అధికారులు వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై క్లారిఫికేషన్ తీసుకుని అదనపు సమాచారం అడిగినట్లు సమాచారం. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. నెలకోసారి మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చాక ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తెస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు రేవంత్ రెడ్డి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది. దీంతో సమగ్ర వివరాలతో మరో నివేదిక తయారు చేయాలని ఆదేశించారు సీఎం. అసెంబ్లీ తర్వాత మరోసారి సమావేశం నిర్వహిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.
ధరణి సమీక్ష తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్ అభివృద్ధి ఇతర అంశాలపై సెక్రటేరియట్లో అధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో డెవలప్మెంట్ కు తీసుకోవాల్సిన అంశాలపై ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. తెలంగాణ అసెంబ్లీని సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంటు తరహాలో తెలంగాణ అసెంబ్లీ నిర్మిస్తామన్నారు. శాసనసభ, శాసన మండలి నిర్మాణం ఒకే చోట ఉంటుందన్నారు. కొత్తగా కట్టే భవనంలో శాసనసభ, శాసన మండలి తప్ప మరే ఇతర బిల్డింగ్లు ఉండవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని రేవంత్ కోరారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డిని కోరారు సీఎం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా ప్రజాభవన్ ను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం కుటుంబ సమేతంగా బట్టి విక్రమార్క ప్రజాభవన్ లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. మరోవైపు బట్టి విక్రమార్క రేపు ఉదయం 8:20 ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ స్పీకర్కు రాజీనామా పత్రం సమర్పించారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగటంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్ రాక్షస పాలన అంతం కావాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు కాంగ్రెస్ నేతలు. ఎంపీ పదవికి రాజీనామా చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీ జనపద్ లో ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. అక్కడి నుంచి పార్లమెంటుకు వెళ్లి స్పీకర్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. సింగరేణి కోల్ మైన్ ను ప్రైవేటు పరం చేయడం, వేలం విషయంపై పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు ఉత్తమ్. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై విచారణ చేపడతామన్నారు. బాధ్యులపై చర్యలుంటాయన్నారు ఉత్తమ్. For example, in one Medigadda barrage issue, built at the cost of thousands of crores, the barrage is collapsing in 2 to 3 years after construction. So I have already, announced that we'll be ordering an inquiry to see whether who designed it, which agency, who has given approval, who has done the work, what is the loss, who is to be held accountable. We will work on this straight away. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందా అన్న మాజీ మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. అధికారం పోయిందనే బాధలో కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన తప్పులను తీర్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రతి అంశంపై విచారణ జరుగుతుందని, అక్రమార్కులపై చర్యలు తప్పవని హెచ్చరించారు సీతక్క. 100 రోజులలో ప్రతి హామీని కూడా అమలు చేస్తామనేది మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం. అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క డొల్లతనం, వాళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి పరిపాలన ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఎదురు దాడి చేసేయటం. ప్రజలు ఎవరు ఇంకా ప్రశ్నించే, ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏం జరిగిందో అసలు బయటికి రావాలి ఇన్నాళ్ళు. దాని మీద ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూస్తూ ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎన్ని జన్మలు ఎత్తినా కొల్లాపూర్ ప్రజల రుణం తీర్చుకోలేనని అన్నారు. కోడేరు మండలం ఎత్తం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి జూపల్లి.